జై సద్గురుదేవా, జై సద్గురుదేవా, జై సద్గురుదేవా. ఓం శ్రీరామదండే దాస రాజయోగేంద్రాయ నమ. మాతా కామేశ్వరంభాయ నమ. శ్రీ భజై నారాయణ దాసాయ నమ. ఓం జగత్ సద్గురుదేవాయ నమ. ఓం శ్రీరామచంద్ర ప్రభువాయ నమ. ఓం సీతారామచంద్ర ప్రభువాయ నమ. గోవింద 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 నారాయణ మధుసూదన వెంకటేశ్వర విజయవాడ దుర్గ తల్లి నమస్తే 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 నమస్తే. జై శ్రీరామ్. శ్రీ జగత్ సద్గురుదేవుడైనట్టి శ్రీరామ దండేదాసి గారికి జై. మాతా కామేశ్వరంబకు జై. శ్రీ భజే నారాయణ దాసికి జై. శ్రీ బ్రహ్మపురి గ్రామములో మానవుడే మహనీయుడిగా పుట్టి శ్రీరామ దండేదాసి గారికి శిష్యుడయ్యి ఎంతోమందికి అమృత జ్ఞానాన్ని అందించినట్టి మహానుభావుడు శ్రీ మల్లాడి పెద్ద సుబ్బారావు గారు. ఆ మహానుభావుడు ఈరోజు మాఘమాసం సోమవారం నాడు ఆ మహానుభావుడు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఆయన రచించిన ఒక తత్వం పాడుకుందాం. జై శ్రీరామ్. జై సద్గురుదేవ. అవని బత్తిసేయ హారంబరము అవని బతిసేయ హారంబరము కాదు, అజ్ఞానమని పాలు అవి కాగబోసి అవని బతిసేయ హారంబరము కాదు, అజ్ఞానమని పాలు అవి కాగబోసి విజ్ఞాన కవము చేవిక మీరు మద్దింప విజ్ఞాన కవము చేవిక మీరు మద్దింప ప్రజ్ఞానమని ఎన్న పైకొచ్చోనన్న పైకొచ్చోనన్న మనసోను వెన్నతో మరగా పోయన్న పైకొచ్చోనన్న మనసోను వెన్నతో మరగా పోయన్న కోరికలని గొప్పది కోరి చక్కెర కల్పి కోరికలని గొప్పది కోరి చక్కెర కల్పి కామాసమనే దాన్ని తాసుగా అమరించి కామాసమనే దాన్ని తాసుగా అమరించి భ్రాంతి అన్నది బత్తి మంటగా పెట్టి పాకము పట్టు తినవలే భ్రాంతి అన్నది బత్తి మంటగా పెట్టి పాకము పట్టు తినవలే పైకొచ్చునన్న మనసోను వెన్నతో మనగా బొయ్యన్న పైకొచ్చునన్న మనసోను వెన్నతో మనగా బొయ్యన్న. జై సద్గురు స్వాముల వారికి జై. అలాగా గురు దొరుకుతారు. అలాగా సద్గురుమూర్తి నామం చేసి జపం చేసి ఒక పూసల మాల ఇచ్చుకొని మంత్ర జపం జపించి సద్గురుమూర్తికి అప్పచెప్పాలి. అది భక్తి అంటే. ఇప్పుడు ఈ మధ్యని కొత్త కొత్త ఫ్యాషన్లు వచ్చేసాయి. యూట్యూబ్లో పెట్టేసుకోవడం, చెల్లఫోన్ చూసుకోవడం, పెద్ద పెద్ద బొట్లు పెట్టేసుకోవడం, హిందూ మతం గురించి చెప్పడం. చేసిన కేవలం ఏమీ లేదు. అది కాదు నాయన, మనం చేసుకోవలసింది భక్తి. చేసిన భక్తి మనం ఎంత పొద్దున్న నుంచి ఎంత చేసామన్నది ఆలోచించుకొని ఇతడి వారికి నీతులు చెప్పడం నేర్చుకోవాలి. ఈ విధంగా మనం చేసే విధానం తిరమలేక మన హిందూ మతం సాంప్రదాయం పాడైపోతుంది. అది కాదు, ముందు మనం భగవద్జ్ఞానం చేద్దాం. ముందు మనం ఆ భగవంతుడు నామం చేద్దాం. పూర్వం కాలం నుంచి వచ్చినట్టు మహానుభావుడు ఆ విష్ణుమూర్తి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మని వదిలేసి ఏరే మతాల్లోకి వెళ్ళి మన హిందూ సాంప్రదాయాన్ని పాడు చేయకండి. జై సద్గురుదేవ. గురు మంత్రం జపించండి, సద్గురు మంత్రం జపించండి, సద్గురు మంత్రం జపించండి. రామనామం చెప్పండి, రామనామం చెప్పండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీకృష్ణ పరబ్రహ్మాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మాయ నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై సద్గురుదేవ.
ఎర్రలు